నమస్తే. మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణకాండ, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే, నేను ఒక సైనికుడినైతే తుపాకీతో మణిపురి ద్రోహులకు జవాబు చెప్పేవాడిని. నేను విలేకరునైతే యథార్థం లోకానికి ఎలుగెత్తి చాటేవాడిని. నేను ఎంపీ అయి ఉంటే ఈ దేశ ప్రధాని చేతగానితనాన్ని గుండెలపై కాలు పెట్టి తన్ని మొఖాన్న ఉమ్మి ఊసి ప్రశ్నించేవాడిని. నాకు రాజకీయ బలం ఉండి ఉంటే మోడీని ఇంటికి సాగనంపి ఉండేవాడిని. నాకు ప్రజాబలం ఉండి ఉంటే మోడీ గుండెల్లో నిద్రపోయేవాడిని. నాకు ధనబలం ఉండి ఉంటే 1 కోటి మందితో పార్లమెంటు ముట్టడించేవాడిని. పదే పదే ప్రజలను మోసం చేస్తున్న వీళ్ళని, మతాల మధ్య చిచ్చు పెట్టి వేడుకు చూస్తున్న వీళ్ళని ఓటుతో పోటు పొడిచిన, రాత్రికి రాత్రి ఈవీఎంలు మారుస్తూ గెలుస్తూ దేశ ప్రజలను అన్యాయం చేస్తూ ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తూ ఉంటే, దేశ ప్రజలకు న్యాయం అందించాల్సిన సుప్రీంకోర్టు మొద్దు నిద్రపోతూ ఉంటే, ఈ దేశంలో పేదలకు న్యాయం దొరకదని అర్థమవుతున్న, సంవత్సరాల తరబడి న్యాయం కోసం ఎదురు చూసి చూసి కసిగా ఉప్పెనలా విరుచుకుపడాలని రక్తం వెర్రెక్కి ఉరకలేసి గర్జనలు చేస్తూ ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తూ ఉంది. ఆయన క్షమా మార్గం నా చేతులు కట్టేస్తోంది. ప్రార్థించడం, మొర్రపెట్టడం తప్ప ఏమీ చేయలేను. పగ తీర్చుకొనుట నా పని అన్న దేవుని మాటకు లోబడి అమానవీయమైన మానభంగాలకు హతసాక్షులై అన్యాయానికి గురైన ఆ ఆడపడుచులు సహోదరుల కోసం మౌనంగా నాలో నేను రోధిస్తూ అసహనం, ఆవేశం కట్టలు తెగుతున్నా ఏమీ చేయలేక చూస్తున్నా. నాపై నాకే అసహ్యం వేస్తున్నా, సిగ్గు లేకుండా బ్రతుకుతూ ఉన్నా. నాలో నన్ను నేను నా ఆలోచనలతో నలగగొట్టుకుంటున్నా. ప్రభువా, మా ప్రార్థన ఆలకించు. దేవా, నీ ప్రజలను రక్షించు, వారి పాపాలని క్షమించు. నా దేశంలో నెమ్మది అనుగ్రహించమని వేడుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు అని ప్రార్థిస్తున్నా. భగవంతుడా, నా దేశంలో శాంతి నింపు, అధికారులకు మెలకువను అనుగ్రహించు. ఇటువంటి పరిస్థితి హిందూ కానీ, ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ ఎవరికి కూడా పట్టకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.